అనాల్సినవి అడగాల్సినవి చాలానే ఉన్నాయి, కానీ దేవాలయం అని ఆగాల్సి వస్తుంది. కనీసం ఇక్కడి నుంచైనా నిజంలో బ్రతకమనండి, బ్రతికేలా చెయ్యండి. అయినా అది మీకు చేత కదనుకోండి, ఎందుకంటే పెంచింది మీరే కదా. మీ లక్షణాలే అతనికి వచ్చాయి. వాణ్ణని నువ్వు చేసేదేమిటే? నువ్వు హద్దు మీరి మాట్లాడుతున్నావు. నేను హద్దు మీరితే నువ్వు పుట్టగత్తు లేకుండా పోతావు. ఇది ఎందుకే నేను అలా అనాల్సి వచ్చింది. పెద్దవారు మీరే పద్ధతి తప్పితే ఇంకెవర్ని పద్ధతుల్లో ఉంచుతారు? ఏమిటి వింటున్నాను కదా అని నాకే వంకలు పెడుతున్నావు? చేసిందంతా నువ్వు చేసి నన్నంటావేమిటే? మీరేం చేయలేదని అనుకుంటున్నారా? చెప్పాలంటే చాంతాడంతుంది. శాంపుల్ గా కొన్ని చెప్తాను, వినండి. కన్న తల్లి పేగు బంధం తెంచుకొని పిల్లల్ని భూమి మీద పడేసేది వదిలేయడానికి కాదు, తనుగా తాను బ్రతకాలని, కలిసిమెలిసి బ్రతుకుతారని, ఆ వంశానికి ఈ వంశానికి పేరు ప్రతిష్టలు తీసుకొస్తారని. ప్రేమకి పేదతనం ఉండదు, కానీ దాన్ని మీరు వెతుకుతారు. అది తప్పు. పెళ్ళే వద్దని వదిలేసి వెళ్ళిపోయిన దానివి జీవితం గురించి నీకేం తెలుసని నువ్వు చెప్తున్నావే? నీకా బతకడం చేత కాదు, బతుకు గురించి నువ్వు చెప్తున్నావా? అనుభవాలన్నీ అందరికీ సొంతం కావు, కొన్ని విని తెలుసుకుంటారు. చూడండి, పసిపిల్లలు తప్పు చేస్తే గర్జిస్తారు, మాటలొచ్చాక తప్పు చేస్తే మందలిస్తారు, ఊహ తెలిసాక తప్పు చేస్తే భయపెడతారు, భయాన్ని వదిలేస్తే దెబ్బ కొడతారు, తనతో సమానంగా ఎదిగిన వాళ్ళకి స్నేహంగా చెప్తారు, తనకన్నా పెద్దవాళ్ళకి మర్యాదగా చెప్తారు, సరిగా వినిపించిన వాళ్ళకైనా కనిపించిన వాళ్ళకైనా అరిచి చెప్తారు. నేను అందుకే అరిచి చెప్తున్నాను. మిమ్మల్ని కాదనుకున్న దాన్ని నేను సాధించదలుచుకుంటే నన్ను సాధించండి, కానీ నా తల్లిదండ్రులు ఏం తప్పు చేశారని గుమ్మంలోకి వచ్చిన వాళ్ళని అవమానించి పంపించారు. చూడండి అమ్మమ్మ గారు, మేము దేన్నైనా వదులుకుంటామేమో గాని ప్రేమాభిమానాల్ని వదులుకోము. నా చెల్లెల్ని గాని మా అమ్మ నాన్నని గాని వేదనకి రోదనకి గురి చేయొద్దు. మీ పెద్దతనాన్ని కాపాడుకోండి. ఏమిటి ఏమిటి బెదిరిస్తున్నావా? నన్ను బెదిరించి సుఖపడ్డ వాళ్ళు ఎవరూ లేరు. నరకం అనుభవించాల్సి వస్తుంది. ఆలోచించుకుని మాట్లాడు. ఇది బెదిరింపు కాదు, తెగింపు. నేను సుఖం కోసం వెంపర్లాడటం లేదు, అందుకే చెప్తున్నాను. మీరు నన్ను నా జీవితాన్ని నాశనం చేసినా కూడా నేను బాధపడలేదు, చావుకు కూడా నేను భయపడను. అసలు నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానే? మనుషుల్ని పీడించేదాన్ని అనుకుంటున్నావా? నాకు ప్రేమ ఆపేక్షలు తెలియవని చెప్తున్నావా? అమ్మమ్మ గారు, ఇంకా నాకు మీ మీద గౌరవం ఉంది. ఎలాగో గుడికొచ్చారు కాబట్టి నా మనసు ముక్కలు చేసిన పాపం మీ మనవడికి శాపం కాకుండా పూజలు చేయించి పవిత్రంగా తీసుకెళ్ళండి. మరో పాపం చేయకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే ఆడదాని శాపం తరతరాలు వేధిస్తుందంటారు. అది నా చెల్లికే బాధ, అందుకే చెప్తున్నాను. వాళ్ళ సంసారంలో అరమరికలు రానివ్వకండి. పంతాలకి పట్టింపులకి పోతే నేను మరోలా మారాల్సి ఉంటుంది.
అభిమానంతో తలొంచుతాను గాని ఆత్మాభిమానాన్ని మాత్రం తగ్గించుకోను. ఆ దేవుడి ముందు నిజం చెప్తున్నాను, నా చెల్లెలు బంగారం. మా కన్న వాళ్ళు కల్లా కప్పటం ఎరుగుని వాళ్ళు. వాళ్ళని బాధ పెట్టొద్దు. నేను మారే అవకాశాన్ని ఇవ్వొద్దు. నాకు ప్రార్థించడము తెలుసు, ప్రతిఘటించడం కూడా తెలుసు. చూడరా చూడు, నీ మూలంగా ఎవరెవరి చేత ఎన్నెన్ని మాటలు అనిపించుకోవాల్సి వస్తుందో. మంచి బహుమానాలు ఇస్తున్నావురా గ్రానికి. ఛా, సర్లే, ఆ అమ్మాయి బాధ ఆ అమ్మాయిది. అసలు గుళ్ళోకి ఎందుకు వచ్చావు అని కదిలించటం నీ తప్పు. పదండి, పూజారి గారు ఎదురు చూస్తుంటారు. జరగాల్సిన సహస్ర నామార్చన జరిగిందిగా, ఇంకా పూజ ఏంటి పూజ? నా మనసు బాగోలేదు. మరోసారి వద్దాం, పదండి. పదండ్రా. పసుబట్టలతో పెళ్లి జంట తొలిసారి గుళ్ళోకొచ్చి అర్చన చేయించకుండా తీర్థ ప్రసాదాలు తీసుకోకుండా వెళితే అరిష్టం అంటమంగా. అసలే పరిస్థితులు అదోలా ఉన్నాయి, ఇంకా అపచారం చేయటం ఎందుకు చెప్పు. ఈయనొకరు ముందరి కాళ్ళకు బంధాలు వేస్తుంటారు. సరే సరే, ఆ పూజ ఏదో మీరే దగ్గరుండి చేయించరండి. రండి వెళదాం. అత్తయ్య గారు, మనవరాలుగా మిస్ అయినా మాట మిస్ అవ్వకుండా కడగాల్సినవన్నీ కడిగేస్తుంది కదండి అత్తయ్య గారు. దేవుడి దర్శనానికి వస్తే దరిద్ర పొహాలు దర్శనం అవుతున్నాయి. అయ్యయ్యో, మనసు మంచిదైతే ప్రతి మనిషిలోనూ భగవంతుడు కనిపిస్తాడు, గుండెల్లోనే నిలుస్తాడు. కడుపులో కుళ్ళు పెట్టుకుని రామేశ్వరం వెళ్ళినా శనేశ్వర దర్శనమే అవుతుంది. అవునవును, కరెక్ట్ గా పోల్చుకున్నావు. నువ్వు వచ్చి వెళ్ళిన శనివి, అది రాకుండా వెళ్ళిన శని. అంటే మీ కడుపులో కుళ్ళుందని ఒప్పుకుంటున్నారుగా? చెప్పొచ్చు కొడతా. అయ్యయ్యో, ఇది దేవాలయం అత్తగారు, ఇక్కడ కొట్టడాలుండవు. చేసిన పాపాలు చెప్పుకొని ఎవరి చెంపలు వాళ్లే వాయించుకోవాలి. ఏమిటి ఏమిటి మీరంతా కూడబలుక్కుని వరుసలు వేసుకుని నన్ను వేధించాలని వచ్చారా? మీరు వేగడమే కానీ నేను వేగను. ఇంకా అందాక ఎక్కడొచ్చిందండి? వరుసలు మాత్రమే కలిశాయి, కానీ మనుషులు ఇంకా కలవలేదు. అదే జరిగితే మీ చక్రాల కుర్చీ ముందుకు జరగదు. మీరు గిరా గిరా తిరగడమే. కళ్ళు తేలేసేలా చేస్తాం. ఆ దేవుడు చల్లగా చూడాలే కాని నాకున్న ఆ కోరిక కూడా తీరుతుంది. సీతలాంటి అమ్మాయి నీ ఇంట్లో పడి నలక్కూడదనుకున్నాను, అది నెరవేరింది. నా కొడుకు నీ మనవడే అన్న ఆధారం కావాలనుకున్నాను, అది నెరవేరింది. చూడండి అత్తయ్య గారు, నేను మౌనంగా వెళ్ళొచ్చు, ఉన్న కోడలో తలంచొచ్చు, మా వెనక బలగమో లేకపోవచ్చు, కానీ స్వర్ణ వెనక సీతుంది. అది మర్చిపోకండి. మా కోరికల్లో న్యాయం ఉంది కాబట్టి దేవుడు చల్లగా చూస్తాడనే నమ్మకం ఉంది. పూచిక పుల్లంత ఆస్తి అందుకున్న దానివి నువ్వు, పెళ్లిని పెటాకులు చేసుకున్నది అది. జంగాల శంఖాలకి శంకరుడు భయపడతాడా? మహాశంకరుణ్ణి శని వెంటాడితే త్వరలా దాక్కున్నాడట, తెలుసుగా? ఆయన మీకు తెలియని పురాణాలా ఏమిటి? తిరిగి చెంపలేసుకోవాల్సింది ఆయన దగ్గరే, అది గుర్తుంచుకోండి. నన్ను కదిలించి కక్ష పెంచుతున్నారు. మీరనుకున్నంత తేలిగ్గా కలలు నెరవేరవు.
బతుకుని చెడగొట్టుకోకండి. నా కలల సంగతి అటుంచండి, కొత్త జంటలో కూడా ఏదో నిప్పు పుట్టినట్టుంది. మన వంశంలో రెండు పెళ్లిళ్ళు ఆనవాయితీ అనుకుంటా అత్తయ్య గారు. ఆ కాలంలో కుదిరిందేమో కానీ ఈ కాలంలో మొదటి పెళ్లికే ఆడపిల్లలు కరువు అవుతున్నారు. ఇంకా రెండో పెళ్లి కాని పని. అపశకునం మాటలు మాట్లాడుకో. నా మనవుడికేమే బంగారం. ఓ, మీరు నా కొడుకును చూడలేదు కదూ? మేలిమి బంగారం. మీ పెంపకంలోని రాగి కలవలేదు, నా పెంపకంలోని మెరుపు కలిసింది. దిక్కు దివాణం లేనివాడు. ముందు వాడి సంగతి చూసుకో. ఆస్తి ఇచ్చారని మర్చిపోయారా? అదొక ఆస్తి, దానితో బతికేదొక బతుకు. గంతకి తగ్గ బొంత అని చూసుకో. మా సెక్యూరిటీ గార్డుకి నీకిచ్చిన దానికంటే ఎక్కువే ఉంది. నా మనవడి ఆఫీస్ అటెండర్ కూడా కాస్త ఎక్కువే ఉంది. నీ కొడుకు బతుకు కూడా అంతే. పొరపాటు పడుతున్నారు అత్తగారు. వాడు పిఠాపురం వారి వారసుడు. అదే వాడికి పెట్టుబడి. ఏ వ్యాపారం చేయకుండానే వాడు మీ వ్యాపారంలో భాగం అందుకుంటాడు. ఆ సంగతి అటుంచండి, ముందు వాళ్ళ సంసారం సాగేనో ఆగేనో అది చూడండి. పోవే అవతలకి. ఏడాదిలోగా నాకు మునిమనవడు వస్తాడు. అప్పుడు పిలుస్తా. కావాలంటే ఆయాగా వచ్చి చాకిరీ చేద్దు గాని. చూద్దాం ఎవరు ఎవరికి చాకరీ చేస్తారో. చాలాసార్లు కూసావి ఇలాంటి కూతలు. నీ అరుపులకు బెదిరేదాన్ని కాదు నేను. అలాగా, అయితే ఇక్కడ నుంచోమంటారా? మనవడికి పరిచయం చేసి చాలించేద్దరు గాని. నించు. ఒక్క నెట్టు నెట్టేనంటే గుడవతల పడతావు. పోవే అవతలకి. అయ్యో అయ్యో అయ్యయ్యో, ఇంత భయం ఉన్నవాళ్ళు నన్నెలా గెలుస్తారు అత్తయ్య గారు? చాలా కష్టం. నేను కింద పడ్డా నన్ను నిలబెట్టే కొడుకున్నాడనే ధైర్యం ఉంది. మీకు ధైర్యం ఉందా? మీరు కింద పడితే ఎవ్వరూ లేపరు. ఎందుకంటే వాళ్ళు సుఖపడాలని చూస్తారు. శారదా! ఏంటి మంగ అలా ఉన్నావు? ఇక్కడ గబ్బిళాలు తిరుగుతున్నాయి. పదండి త్వరగా. పదండ్రా. అమ్మా అమ్మా, ప్రసాదం మర్చిపోయారమ్మా. గుడి ముందు ముష్టాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి పెట్టు. వంశాచార పొంగలమ్మా, మీ వాళ్ళే అందుకోవాలమ్మా. వసుదైక కుటుంబం ఎవరెన్ననుకున్నా ఒకటే. ఆ దేవుడి అనుగ్రహం వల్ల నేను ఆ వంశానికి చెందిన దాన్నే. పంతులు గారు, ఇలా ఇవ్వండి. తీసుకోండి అమ్మా. సుఖీభవ. దేవుడు నన్నే కరుణించాడు. ఆరంభం బాగుంది. అగ్రతాంబూలం నాకే అందించారు అత్తయ్య గారు.
నా వెనకాలే తిరుగుతున్నావా? ఎరా అమ్మాయిలు వెంటబడి వేధిస్తావా? ఎందుకురా ఆ అమ్మాయి వెంటబడుతున్నావు? వెంటబడింది కాకుండా ఇలా బైక్తో గుద్దేస్తావా? ఇదొక కొత్త స్టైలా? వేధించి దాడులు చేయటం విన్నాం, ఇలా బండ్లతో గుద్ది చంపటం కొత్త పద్ధతే? నిన్ను ఊరికే వదలను. నువ్వు ఆగమ్మా, వీడి సంగతి మేము చూసుకుంటాం. చూడండి, నేను ఆమె వెంట పడలేదు, తనే ఎదురుగా వచ్చి గుద్దింది. ఏంటి వెంట పడలేదా? ఇంకా అబద్ధాలు ఎందుకు నీకు? వెంట పడి వేధించి వేధించి నా బతుకు నవ్వులు పాలు చేశావు. ఇంకా ఏం చేద్దామని? అలా ఇంకా చూసారేం తలిగిద్దా 4. ఎరా ఆడపిల్ల అంటే అంత అలసైపోయిందా? సీత గారు, మీరు అపార్థం చేసుకుంటున్నారు. ఆహా, ఎరా పేరు కూడా తెలుసుకున్నావా? ఇదేదో స్కెచ్చారా? వీడిని వదలదురా. జన్మలో ఏ ఆడపిల్ల జోలికి రాకుండా బుద్ధొచ్చేలా తన్నండి. ఆడపిల్లల జీవితాలతో చెలగటలాడుతున్నాడు, వదలకండి. ఏయ్, నిన్ను ఏయ్, ఈ ఏరియాలో ఇంకో అమ్మాయి వెనక ఎప్పుడైనా చూసాను అనుకో, అంతే సంగతులు. పోరా, పో. సీత, సీత, ఏంటమ్మా ఈ దెబ్బలు? ఏం అవ్వలేదు పిన్ని. అక్కయ్య, ఏం అవ్వలేదు. ఏమైందమ్మా? సీత ఏమైంది? అయ్యో, ఏం అవ్వలేదమ్మా, స్కూటీ స్కిడ్ అయింది అంతే. అంత పరధ్యానం అయితే ఎలాగమ్మా? చూడు ఎంత పెద్ద దెబ్బ తగిలిందో. అబ్బా, చిన్న దెబ్బలేమ్మా, అయ్యో. వదిలేమంటున్నాను కదా. అంత పరధ్యానం అయితే ఎలాగమ్మా? చూడు ఎంత పెద్ద దెబ్బ తగిలిందో. అబ్బా, చిన్న దెబ్బలేమ్మా, అయ్యో. వదిలేమంటున్నాను కదా. ఏయ్, ఎంత ధైర్యం నీకు? మా ఇంటికే వస్తావా? చెయ్యాల్సిందంతా చేసి ఏడుస్తుంటే చూద్దామని వచ్చావా? పోరా, పో. సీత గారు, ప్లీజ్. పిల్లవద్దలా. పిలిచే అర్హత నీకు లేదు. అలా పిలిచి పిలిచి నన్ను అవమానాలు పాలు చేశావు. నా బ్రతుకుతో ఆడుకున్నావు. నీ మూలంగా చిత్రవద అనుభవించాను. నేను ఇలా బ్రతుకుండడం కూడా చూడలేవా? ఈ కాస్త ప్రాణాలు కూడా తీద్దామని వచ్చావా? అది కాదు సీత గారు. ఏంటమ్మా ఏమైంది? సీత సీత గారు, సీత గారు, ప్లీజ్ సీత గారు, ఓపెన్ చేయండి సీత గారు. మీతో మాట్లాడడానికి వచ్చానండి, మీ పని మీద వచ్చాను. ప్లీజ్ అర్థం చేసుకోండి సీత గారు. సీత గారు, దయచేసి తలుపు ఒక్కసారి తీయండి. నేనేం మాట్లాడను, ఒక్కసారి తలుపు తీయండి. తలుపు తీస్తే మృత్యువుని ఆహ్వానించినట్టే. పో ఇక్కడి నుంచి. ఏం బాబు, స్వర్ణ కోసం తిరిగావు, దాని పెళ్ళైపోయిందని సీత కోసం వచ్చావా? ఏయ్ ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఈ మధ్య కనపడలేదు, మళ్ళీ వచ్చి తలుపు కొడుతుంటే పిచ్చి పిచ్చి వాగుడు వాగితే పళ్ళు రాల కొడతాను. పోతలకి వింటున్నావమ్మా సీత? కాసేపు
ఇలాగే అతను అటువైపునే తలుపు కొడుతూ ఉంటే ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడతారు. ఏయ్ నిన్నే కదా గడ్డి పెట్టాను, మళ్ళీ గోడ మీద తలకాయ పెట్టడానికి సిగ్గులేదా నీకు? వెళ్ళి అవతలికి. అమ్మా, ఒక్కరి నోరైతే ముయించగలవు. ఎవరు ఏమన్నా అనుకోనివ్వండి నాన్న, కానీ తలుపు తీసి ఆ దుర్మార్గుడు మొహం చూసే పరిస్థితి మాత్రం తీసుకురావద్దు.